ప్రశంసించేవారు. నువ్వు బాగా చదువుకున్నావు, పండితుడు అని నన్ను ప్రశంసించేవారు. నేను మీరు కర్మనిష్ట గలవారు, మీలాగా కర్మ ఎవరు చేస్తున్నారండి, వేదం వల్లించేవాడే కానీ కర్మ చేసేవాడు లేడు, మీరు మహాత్ములను నేను ప్రశంసించేవాడిని. ఆయన ఏదో యజ్ఞ యాగం చేస్తే నన్ను పిలిచేవారు, నేను తప్పనిసరిగా వెళ్ళేవాడిని. మా ఇద్దరికి ఓ స్నేహం. ఇద్దరం 10 ఏళ్ళు అయింది చూసుకుని ఒకళ్ళనొకళ్ళు. హఠాత్తుగా గుడివాడలో కలిసాం. ఆయన నెత్తి మీద మూసుకుంది నాకు. అక్కడ గుడివాడలో నిర్వికల్పానంద భారతి బ్రహ్మలీన అయిన సందర్భంగా కలిసాం. ఆశ్చర్యపోయాను నేను. ఏమండి ఇప్పుడు మీరు సన్యాసం అయిపోయారా అంటే, ఆయన నువ్వు సన్యాసం అవ్వగలని నేను అవడానికి అభ్యంతరం ఏమిటల్లా. ఆయన యజ్ఞయాగాది క్రతువులు చేశారు. ఆహితాగ్ని అగ్నిహోత్రం త్యాగం చేసి సన్యాసి అయిపోయారు. మంచి నిష్ఠగల స్వామి, చాలా గొప్ప మహాత్ములు. ఎనీవే, సో సో వాట్ ఐ మీన్ ఈజ్, గంధముతో సంబంధం లేదు. భస్మ అగ్నిహోత్రం నుంచి తీసుకోమన్నారు. అగ్నిహోత్రం ఎక్కడి నుంచి వస్తుంది? న్యూస్ పేపర్స్ కట్ చేసి, న్యూస్ పేపర్ తగలబెట్టి ఆ భస్మని ప్యాక్ చేసి ఇస్తారు. మార్కెట్లో దొరికేది. ఐ నో ఇట్, డజంట్ మ్యాటర్. భస్మ ఈజ్ భస్మ. భస్మ పెట్టుకోవడం, ఇంకా దానికి గంధంతో సంబంధం లేదు. ఆహార నియమం సన్యాసి అక్కర్లేదు, గృహస్థులకి అందరికంటే ఎక్కువ అవసరం. ప్రతి వాడికి ఆహార నియమం అవసరమే. మోడరేట్ ఫుడ్ అన్నది ఇట్ ఈజ్ ఏ ఫండమెంటల్ థింగ్. అలాగే ఇతరములైన వ్యామోహాలు ఏవైనా ఉంటే ఉపసంహారంలో పడిపోవాలంటే. గృహస్థికి కొంత భోగానికి పర్మిషన్, అభ్యనుజ్ఞ ఉంటుంది. అటువంటి అంటే కొంత ఆహారంలోనూ ఇతర వ్యవహారాల్లో ఏ రకమైన భోగాభ్యనుజ్ఞ ఉందో దాన్ని కూడా మినిమల్గా అట్టపెట్టుకుని అంతే ఉపసంహారంలో పడిపోవాలి. సో స్థిత ప్రజ్ఞ. సో అన్ని అంగములను, అన్ని జ్ఞానేంద్రియములను సర్వశః ఉపసంహారం చేయాలి. కూర్మము. తర్వాత కూర్మంలో చెప్పాల్సింది చాలా ఉందండి. కూర్మ దృష్టాంతం ఏమిటంటే, ఆ కథ ఎలా ఉంటుందంటే, సో ఎనివే గబగబా చెప్పేస్తాను. సముద్ర మథనం. ఏమిటండి సముద్ర మథనం అంటే? హృదయ సముద్రాన్ని మథించటం. హృదయమే సముద్రం. మన మనస్సు సముద్రమే. దాంట్లో వచ్చి అన్ని తుఫాన్లు అన్నీకో, అన్ని సుడిగుండాలు, అన్ని తరంగాలు అలా నిరంతరంగా వస్తూనే ఉంటాయి. మనస్సే సముద్రం. తెల్లవారు లేస్తే రాత్రి పడుకునేదాకా మీరు ఎన్ని ఆలోచనలు చేస్తారండి? ఎన్ని థాట్స్ వస్తాయండి? ఎన్ని థాట్స్ వస్తాయి? మిలియన్స్ ఆఫ్ థాట్స్ వస్తాయి, రైట్? తర్వాత ఈ థాట్స్ యొక్క పరిధి ఎలా ఉంటుంది? టు విచ్ ఏరియా దే ఆర్ కనెక్టెడ్? హాలీవుడ్ నుంచి జపాన్ మొత్తం అన్నీ కవర్ చేసుకుంటూ పోతాయి. ఏది మిగలదు. అన్ని ఆలోచనలు వెళ్ళిపోతాయి. ఏ ఆలోచన ఆగదు. పాలిటిక్స్ ఏది, ఏ టాపిక్కి చెప్పండి, దానికి సంబంధించిన థాట్స్ ఉంటాయి. సముద్రమే, మనస్సే సముద్రం. సో అంత సముద్రే శాస్త్ర జనానామన మంత్రం కూడా ఉంది. ఈ సముద్రం లోపల, అంటే హృదయం లోపల ఆత్మ చైతన్య రూపంగా ఉండి సకల ప్రాణుల్ని రక్షిస్తాడు అని. అక్కడ సముద్రం అంటే మనస్సే. సో ఆ మనస్సు అనే సముద్రాన్ని మథించాలి. మథించాలంటే ఏం చేయాలి? ఆత్మావలోకనము, ఆత్మ విచారము చేయాలి. ఏమిటి నేనేమిటి, నా బతుకేమిటి, నాలో ఈ సుగుణాలు ఏమున్నాయి, దుర్గుణాలు ఏమున్నాయి, ఇది మథనం. మనం ఎదరవాళ్ళని మథించడం కాదు, మనని మనం మథించుకోవాలి. ఎదరవాడిని మథిస్తే ఏమైంది? వాడు పాపం చిన్నమోహం చేసుకుని వదలకపోతాడు. మన హృదయాన్ని మనం మథించాలి. ఆ మథించటానికి మనకేం కావాలి అంటే ఆ కవ్వము అని ఉంటుంది, మంథ కవ్వము. ఆ కవ్వం ఏమిటంటే యోగ సాధన. అదే కవ్వం అంటే ఆసనం, ధ్యానము, ప్రాణాయామం, ప్రత్యాహారం ఇలాంటివి కొన్ని చేస్తే కొంత నిలకడ వస్తుంది మనస్సుకి. అప్పుడు ఆ మథనం నుంచి అమృతం వస్తుంది. అల్టిమేట్గా వస్తుంది అమృతం. ఎత్త దగ్గరే విషమివ పరిణామే మృతోపమం. శ్రీకృష్ణుడు గీతలో ఆరంభంలో విషం వస్తుంది. ఏమిటి విషం? ఏమిటి? మెడిటేషన్ నిలబడదు, మనస్సు నిలబడదు, ఫ్రస్ట్రేషన్ వస్తుంది, లో బ్యాక్ పెయిన్ వస్తుంది. లో బ్యాక్ పెయిన్ ఇదేం లేదా అలా అనిపిస్తుంది, సైకలాజికల్. సో ఈ రకంగా మనస్సు నిలబట్టలేదు, కూర్చోబుద్ధి కాదు, ఏవో 190 విఘ్నాలు వస్తాయి. పతంజలి మహర్షి విఘ్నాలని ఒక 30 విఘ్నాలను లెక్కేసాడు. ఓ సూత్రం, ఆ సూత్రం నాకు గుర్తులేదు, ఎందుకంటే 30 ఉంటాయి దాంట్లో. పెద్ద సమాసం, వ్యాధి అని మొదలుపెట్టి అన్ని విఘ్నాలు వస్తాయి. ఈ విఘ్నాలన్నీ ఎప్పుడు ప్రతి ధ్యానానికి ప్రతిదీ విఘ్నమే. వైరల్ ఫీవర్ వచ్చిందనుకోండి, 10 రోజులు ధ్యానం ఎగిరిదక్క. అది తగ్గి మళ్ళీ వీడు సెటిల్ అయ్యి మళ్ళీ ధ్యానం మొదలెట్టేవాడు వారం రోజులు 10 రోజులు పడుతుంది. పెళ్లి ఎవరిదైనా బంధువుల ఇంట్లో పెళ్లి వచ్చింది అనుకోండి, 10 రోజులు ధ్యానం పడుతుంది. సో ఆ రకంగా నేను ఒకసారి చిన్నప్పుడు
ఉపనయనం అయింది, ఏదో సంధ్యావందనం వేదం అది చదువుకుని వెళ్ళాం. ఎక్కడో పెళ్ళి అయింది. ఆ పెళ్ళికి మా అమ్మగారు వెళ్ళారు, మా నాయనగారు వెళ్ళలేదు, అమ్మగారు వెళ్ళారు. నేను అమ్మగారు వెంట వెళ్ళాను. నాన్నగారు చెప్పారు, ఎందుకు పెళ్ళి, వేదం చదువుకునే విద్యార్థులకి ఉపనయనం అయ్యి ఏంటి పెళ్ళి ఎందుకో, ఎక్కడో పరాయి ఊళ్ళో పెళ్ళి, సొంత ఊళ్ళో పెళ్ళి అయితే పర్వాలేదు కానీ పాఠం పోతుంది, పొద్దున్న పాఠం పోతుంది, సాయంకాలం పాఠం పోతుంది అంటే అదేం కాదు, నేను పెళ్ళికి వెళ్తాను, అమ్మ వెళ్తుంది, నేను సరే వెళ్ళి పెళ్ళికి వెళ్తానంటే వద్దంది కదా పిల్లల్ని. వెళ్ళి వచ్చిన తర్వాత అడిగారు, ఎన్ని రోజులు సంధ్యావందనం పోయింది అని అడిగారు. ఎన్ని రోజులు నాగా పెట్టిన సంధ్యావందనాలకి అని అడిగారు. అడిగితే అబద్ధం చెప్పి ఇంక అలా అడుగుతుంటే అబద్ధమే చెప్తారు. సంధ్యావందనం చేసేవా లేదా అంటే చేసేరని చెప్పుండే వాళ్ళం, కానీ చేయలేదని ఒక డెసిషన్ మీదే అడిగారు. కాబట్టి ఎన్ని రోజులు సంధ్యావందనం మానేయడేమో అని అడిగారు. అంటే 6 రోజులు మానేశాను అని చెప్పాను. అంటే 6 సహస్ర గాయత్రులు చేసి 6 రోజులు ఈ వేళ నుంచి సహస్ర గాయత్రి చేస్తే దానికి అది ప్రతిష్ఠితం చేస్తావా అని అడిగారు. చేస్తానని చెప్పాను. అప్పుడు 6 రోజులు సహస్ర గాయత్రి చేశాను. 6 రోజులు సంధ్యావందనం మానేసినది. చూడండి ఎలా వస్తాయి విఘ్నాలు. సో అనేక రకాల విఘ్నాలు వస్తూ ఉంటాయి. ఈ విఘ్నాలన్నింటినీ తప్పించుకోవటానికి ఆధార శక్తి కావాలి. ఈ సాధన ఉంది, గాయత్రీ మంత్రము, జపము, ధ్యానము, అది కవ్వం. దానికి ఆధార శక్తి కావాలి. అది జారిపోకూడదు, కవ్వం మునిగిపోకూడదు, పడిపోకూడదు, నిలబడి ఉండాలి, స్థిరంగా ఉండాలి కవ్వం. దానికి ఆధార శక్తి పేరే కూర్మము. కూర్మము ఆధార శక్తి. కూర్మ శబ్దం ఇట్ స్టాండ్స్ ఫర్ ఆధార శక్తి, ద బేసిక్ స్టెబిలిటీ విత్ ఇన్ ది మైండ్, దట్ ఈస్ ది కూర్మ. ఆ స్థైర్యం ఉండాలి, ఫోకస్ ఉండాలి. అది ఉన్నప్పుడు మీరు సాధన చేయగలుగుతారు. కాబట్టి కూర్మం అనే ఆధార శక్తితోటి మీరు కనుక సంయమము, కూర్మము ఇట్ స్టాండ్స్ ఫర్ సంయమ, ఉపసంహారానికి స్టాండ్స్ ఫర్. సో ఆధార శక్తి అంటే ఏమిటి, అన్ని భోగవాసనలన్నింటినీ దూరం చేసేసి స్థిరంగా నిలబడి అప్పుడు జపాధికం చేస్తే అప్పుడు మొట్టమొదట ఫ్రస్ట్రేషన్ వస్తుంది. యూ షుడ్ ఓవర్కమ్ దాట్. తర్వాత మనస్సులో ఎప్పుడో కొన్ని డెకేడ్స్ క్రితం దాకా దాగి ఉన్న ఆ స్మృతులు అవన్నీ బయటకు వస్తాయి, ఆ విషం కింద బయటకు వస్తాయి. ఎప్పుడో చిన్నప్పుడు జరిగిన సుఖ దుఃఖాలన్నీ కూడా బయటకు వస్తాయి, అవన్నీ గుర్తుకొస్తాయి. మామూలుగా మీ హడావిడిలో మీరుంటే అవేం గుర్తుకురావు. ఈ జపం చేయడం ప్రారంభించినప్పుడు అవన్నీ గుర్తుకొస్తాయి. సో చిన్నప్పుడు వాడెవడో ఇలా అన్నాడు, వీటితో ఇలా హై స్కూల్ డేసు, కాలేజీ డేసు గుర్తుకొస్తాయి. ఇంటికి వచ్చి భోజనం చేసేసి ఈ కబుర్లో ఆ కబుర్లో చెప్పి ఫ్రెండ్స్ని కలిసి టీవీ చూసి పడుకుని నిద్రపోయారు అనుకోండి, ఇవన్నీ ఎప్పుడు గుర్తుకొస్తాయి, అవేం గుర్తుకురావు. ఆ రోజు సమాచారమే బాగా బలంగా ఉంటుంది. జపం చేయడం ప్రారంభించినప్పుడు ఇవన్నీ గుర్తుకొస్తాయి. ఈ అన్కాన్షియస్ అని అంటూ ఉంటారు ఫ్రాయిడ్ వీళ్ళు వాళ్ళు. సో అవి కూడా కొంతమంది మహాత్ములు ఒప్పుకోరు, ఉంటే అన్కాన్షియస్ అని ఒప్పుకోరు. ఓ మహాత్ముడు అన్నారు, ఈ అన్కాన్షియస్ నువ్వు అంటున్నావే, ఫ్రాయిడ్ అన్నాడు కాబట్టి నువ్వు అంటున్నావు, బాగానే ఉంది. అది తెలివిగా ఉన్నప్పుడు వస్తుందా, నిద్రపోయినప్పుడు వస్తుందా? తెలివిగా ఉన్నప్పుడే వస్తుంది. మళ్ళీ ఇంకా అన్కాన్షియస్ అంటే ఏమిటి అవ్వలేదా అని ఒక ఆయన అలా వ్యాఖ్యానం చేశాడు దాన్ని. వాట్ ఎవర్, ఇవన్నీ ఉంటే ఉండనివ్వండి, లెట్ దేర్ బి అన్కాన్షియస్, ఇట్ కమ్స్ అవుట్. అండ్ వెన్ దీస్ థింగ్స్ కమ్ అవుట్ దే విల్ గో అవే. అలా లోపల నుంచి వచ్చేప్పుడు పోవడం కోసమే వస్తాయి. బై గోయింగ్ దే కమ్ అవుట్, ఆర్ టు గోవే దే కమ్ అవుట్. ఆ టైంలో వీడు నిలదొక్కుకోవాలి. ఆ టైంలో నిలదొక్కుని జపం మానేయకుండా కంటిన్యూ చేయాలి. అందుకోసమే పెద్దలు ఏం డిసైడ్ చేశారంటే వీడు మానేసేస్తాడు, ఆ ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక మానేస్తాడని ఓ కండిషన్ పెట్టారు. నువ్వు సంధ్యావందనం మానేయకూడదు అని కండిషన్ పెట్టారు. మానేయకుండానే చేయాల్సిందే అని పెట్టారు. వీడు ఆ ఫోర్స్ ఆఫ్ విధితోటి మానేయకుండా ఉంటాడు, అయినా మానేస్తాడు వీడు. అందుకోసం ఏమంటారు, సంధ్యావందనం అయితే కానీ భోజనం చేయొద్దని భోజనానికి దానికి ముడిపెట్టారు. భోజనం మానేయడు కదా, కాబట్టి భోజనానికి దానికి ముడి, ఆ సంస్కారం పడిపోతుంది. సో మా అమ్మగారి దగ్గరికి వెళ్ళి, అమ్మ ఆకలి వస్తుంది భోజనం పెట్టు. ఫస్ట్ సినిమా చూసి వచ్చి, అమ్మ ఆకలి వస్తుంది భోజనం పెట్టు అంటే నేను వడ్డించేస్తాను, మరి నీ సంధ్యావందనం అయిపోతే వడ్డించేస్తాను. సరే ఇప్పుడు వెళ్ళి కాలు చేతులు కొడుకుడి మొహాన్ని కొంచెం విభూతి పెడితే సంధ్యావందనానికి చిహ్నం అది పెట్టేసి ఓ చెంబు నీళ్లు తీసుకెళ్ళి ఏదో ఆచమనం ఇదే తీసే అగ్గి ప్రదానం చేసి సంధ్యావందనానికి వచ్చాం. భోజనం పెట్టి ఇప్పుడు అదేమిటో మీరు ఆరు సంధ్యావందనం చేస్తే 2 గంటలు చేస్తారు, 2 చేసావు, అప్పుడే సంధ్యావందనం ఏమిటి అర్ఘ్య ప్రదానం రకాలే చేసావా ఏమిటి? అవును, మరి రాత్రి 10ంటికి అర్ఘ్య ప్రదానం కాబట్టి ఇంకేమిటి
పెట్టు భోజనం పెట్టు వడ్డించేస్తే మొత్తానికి కనెక్షన్ ఉంటుంది. అసలు మానేయడం ఒప్పుకోరు. ఏదో కొంత విభూతి పామి ఓ ఆచమనం 2-3 ఆచమనాలు చేస్తే అయిందనిపించాం, ఆ కనెక్షన్ మెయింటైన్ అవుతుంది. సో దట్ నెక్స్ట్ డే అట్లీస్ట్ ఇట్ కంటిన్యూస్. ఈవేళ సంధ్యావందనం మానేశారనుకోండి, ఏదో హడావిడిలో ఉండే, నిన్న మానేశాం కాబట్టి ఈవేళ మానేశాం. ఎక్సర్సైజ్ మానేయాల్సి వస్తే పూర్తిగా మానేయకూడదు. ఏదో వచ్చేస్తున్నాను రకంగా, సరే ఇంక ఈవేళకి ఎక్సర్సైజ్కి మానేస్తున్నాను అని ఏవో 4-5 గుంజీలో 10 గుంజీలో ఏవో తీసే చాలేరా అని ముందుకు వెళ్ళాలి. అస్సలు మానేయకూడదు. పూర్తిగా మానేసేసారనుకోండి, ఇట్ బికమ్స్ ఎ హ్యాబిట్. టు స్టాప్ బికమ్స్ ఎ హ్యాబిట్. ఆధార శక్తి ఉండాలి, అది కోరిక. ఇది చేస్తే అప్పుడు అమృతం వస్తుంది. ఏమిటి అమృతం? మీ స్వరూపమే అమృతం అంతా. ఎందుకంటే ఉపసంహారం అన్నీ చేసేస్తే ఇంకేం మిగిలింది జీవితంలో అని అంటారు లౌకికులు. వాళ్ళకి తెలియదు కాబట్టి అలా అంటారు. ఉపసంహారం చేసేస్తే ఏది మిగిలిందంటే అంతా మిగులుతుంది. సర్వము ఆత్మయందే మిగులుతుంది. ఉపసంహారం చేయకుండా భోగాల వెంట పడితే మిగిలేది బూడిదే. రోగాలు భోగే రోగభయం, అనారోగ్యం, రోగం, మానసిక అనారోగ్యం, దేహానారోగ్యం అన్నీ దోషాలే మిగులుతాయి. మహా దుఃఖాన్ని అనుభవించాలి. వన్ హ్యాస్ టు పే ఎ వెరీ హెవీ ప్రైస్. భోగాలకి వెరీ హెవీ ప్రైస్ పే చేయాల్సి ఉంటుంది. నిరంతరంగా పెర్ఫ్యూమ్స్ వాడిన వాడు ఆస్మాటిక్ ప్రాబ్లం ఫేస్ చేస్తుంది. సో ఈ లంగ్స్ని పరమేశ్వరుడు ఆక్సిజన్ కోసం సృష్టించాడు, కానీ పెర్ఫ్యూమ్స్ కోసం సృష్టించలేదు, సిగరెట్ల కోసం సృష్టించలేదు. కాబట్టి దే హ్యావ్ టు పే వెరీ హెవీ ప్రైస్, వెరీ బ్యాడ్ ప్రైస్ పే చేయాల్సి ఉంటుంది. సో కనుక వన్ హ్యాస్ టు బీ కాషస్. కనుక విత్డ్రా చేసి చక్కగా ధ్యానం చేసుకున్నట్లయితే, మెడిటేషన్ ఇట్స్ అన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ వన్ సెల్ఫ్. గ్రోత్, మనస్సు గ్రో అవుతుంది, మనస్సు హల్కా అవుతుంది, తేలిక పడుతుంది, బరువు తగ్గుతుంది, సంసారం యొక్క బరువు తగ్గుతుంది, భోగవాసనలు చాలా బరువు, ఆ బరువు తగ్గుతుంది, ఆ శాంతంగా ఉంటుంది, ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని మోక్షాన్ని పొందుతాడు, స్థితప్రజ్ఞుడైపోతాడు. అదే అమృతం అల్టిమేట్గా అమృతం ఉదయిస్తుంది. మధ్యలో ధన్వంతరి కూడా వస్తాడు, అంటే ఆరోగ్యంగా ఉంటాడని అర్థం. ధన్వంతరు వస్తాడంటే ఒక కలశం పట్టుకుని వస్తాడని అలా వర్ణిస్తారు. అంటే ఆరోగ్య దేవత వీడికి అధీనం అయిపోతుంది. అది ఆరోగ్య దేవత యొక్క ఆశీర్వచనం. ఆరోగ్య దేవత అంటే మళ్ళీ వీళ్ళు మేరీమాత అదో అంటారు, ఇదో గోళ అసలు అదేంటి. సో ఆ ధన్వంతరి అంటే ఆరోగ్య దేవత సూర్య భగవానుడు ఉంటుందండి, ఏమనండి. సో అది వీడికి లభిస్తుంది. తర్వాత లక్ష్మి వస్తుంది. లక్ష్మి అంటే ఏంటండి? సంపద వస్తుందండి. మీరు భోగవాసనలను కట్టిపెడితే ఏమొస్తుంది? ఘనశ్యామ్ దాస్ బిర్లాకి ఏమొచ్చింది? సంపద. ఎందుకని? భోగవాసనలను కట్టిపెట్టాడు కాబట్టి. పుల్లారెడ్డి గారికి ఏమొచ్చింది? సంపద. ఎందుకని? భోగవాసనలను దరికి రానివ్వరు కాబట్టి. భోగపరాయణులకి ఏమొస్తుంది? రోగాలు వస్తాయి. తర్వాత అల్టిమేట్గా దే విల్ బీ ఇన్ ట్రబుల్. ఇతను అజీం ప్రేమ్జీ అని ఉన్నాడు, విప్రోకి హెడ్. ఎంత నిష్ఠగా ఉంటాడు మనిషి, ఎక్కడా భోగం అనేది ఉండదు. చాలా గొప్ప వ్యక్తి, బిజినెస్ మ్యాన్ అయినా కూడా చాలా గొప్పవాడు. అలా ఉండాలి. కానీ భోగపరాయణులు అయితే ఏం సాధించగలుగుతారు? జీవితంలో ఏమీ సాధించలేరు. ఈవెన్ ఐ అండర్స్టాండ్, ఈవెన్ నారాయణమూర్తి ఈజ్ ఆల్సో ఏ వెరీ వెరీ గ్రేట్ పర్సన్ అనే అనిల్ అంబానీ రాసిన ఆర్టికల్ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఇలాంటి మాటలన్నీ రాశాడు దాంట్లో. కాబట్టి భోగపరాయణత్వం ఎవరికి కూడా శోభనివ్వదు. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. తర్వాత ఈ మధ్య నేను రామ్కో చైర్మన్ అని కలిసా. రామ్కో అని ఒక పెద్ద ఇండస్ట్రీ, వాళ్ళు చాలా పెద్దవాళ్ళు. వాళ్ళకున్న సిమెంట్ స్పిన్నింగ్ మిల్స్ 8 ఉన్నాయి. వాళ్ళు 8 నాట్ 1 2. సిమెంట్ మిల్స్ 6 ఆస్బెస్టాస్ రేకులు 6 కంప్యూటర్ సిస్టమ్స్ ఉన్నది వాళ్ళ స్విట్జర్లాండ్లో యూనిట్ ఉంది, మద్రాసులో ఉంది, అమెరికాలో ఉంది, ఎక్కడ పడితే అక్కడే ఉన్నారు వాళ్ళు. వెరీ బిగ్ పీపుల్. దాని చైర్మన్ ఆయన. ఈజ్ ది సింగిల్ హ్యాండెడ్గా రన్ చేస్తూ ఉంటాడు. ఆయనకు కుమారుడు వాళ్ళు ఇప్పుడు ట్రైన్ అవుతున్నారు, ఆయన రన్ చేస్తూ ఉంటారు. రామసుబ్రహ్మణ్యం గారు ఆయన పేరు. ఆయన పొద్దున్న 5:30కి నేను ఐ డు నాట్ కోర్ట్ బిగ్ పీపుల్, నాకెందుకండి, నేను సామాన్యుడిని, నేను అంత పెద్దవాళ్ళతో మనకేం పని. 5:30కి నన్ను మామూలుగా అడిగారు, స్వామీజీ మీరు వాకింగ్ చేస్తారా అని.
అవును చేస్తూ ఉంటాను. ఎన్నింటికంటే 5:30. సో నేను నా వాకింగ్ ఎలా ఉంటుందంటే నేను సూర్య నమస్కారం ఇవే చేస్తా. వాకింగ్ రోడ్డే అక్కర్లా. సూర్య నమస్కారం చేస్తే వాకింగ్ కంటే కూడా పవర్ఫుల్గా ఉంటుంది వాటెవర్. సో నేను ఏదో చేద్దాం అనుకుంటే ఆయన తయారయ్యారు 5:30. స్వామీజీ వాకింగ్కి మీతో వద్దామని నేను వచ్చాను. అయ్యో మంచిగారే, మీ ఇట్ ఈజ్ ఆల్ దేర్ ప్లేస్, అక్కడ గెస్ట్ని, ప్లీజ్ గో హెడ్. సో ఐ అండర్స్టూడ్. హీ వాజ్ వాకింగ్ విత్ మీ ఫర్ 4 days 3 days. 4th day కుదరలేదు, నాకు కుదరలేదు. ఆయన పాపం హీ వాజ్ రెడీ. అండ్ ఇన్ దోస్ 3 days ఐ అండర్స్టూడ్ హిమ్. ఈజ్ ఎ వెరీ డివోటెడ్ పర్సన్. చాలా సింపుల్ లైఫ్. కాబట్టి లక్ష్మి వస్తుందండి. దట్ ఈజ్ వాట్ ఐ మీన్ టు సే. కాబట్టి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా వస్తుంది. భోగపరాయణకి ఏమొస్తుంది? లక్ష్మి వచ్చిందో మానిందో రోగం అయితే వస్తుంది ఖాయంగా. రోగం ఖాయంగా వస్తుంది. హార్ట్ అటాక్లు ఇవేవి. ఈ అపోలో మొదలైన హాస్పిటల్స్ భోగపరాయణల కోసం పెట్టినవేవి. కాబట్టి ఇవన్నీ వస్తాయి. ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే కూర్మావతారాన్ని స్మరింపజేశా మీ చేత. సో కూర్మావతారం ఫుల్గా ఉంది. ఇంకొక పాయింట్ చెప్తే కూర్మావతారం పూర్తవుతుంది. కూర్మము అంటే తాబేలు, అది మట్టిలోనూ నీళ్లలోనూ ఉంటుంది, పైన పవిత్రంగా ఉంటుంది. కాబట్టి దీనికోసం ఏ స్థితిలో ఉన్నా కూడా కచ్చపము, దాని పేరు కచ్చపం. కచ్చే వర్తతే ఏదో ఉంది దానికి పేరు గుర్తు, ఎటిమాలజీ గుర్తు రావట్లేదు. మాలిన్యంలో ఉన్నా కూడా పవిత్రంగా ఉంటుంది. సో మీరు దీనికోసం హృషికేశో లేకపోతే ఉత్తరకాశీ వెళ్ళిపోక్కర్లేదు. ఎక్కడుంటే అక్కడే మీరు ఇంత పని చేయొచ్చు. దట్ ఈజ్ అనదర్ పాయింట్. దెన్ వన్ మోర్ పాయింట్. మీరు తాబేలు యొక్క సైకాలజీ ఎలా ఉంటుందంటే, దానికో సైకాలజీ ఉంటుంది కదండి. మీరు దాన్ని అటాక్ చేశారనుకోండి, అది విత్డ్రా ఎప్పుడు చేసుకుంటుంది? దానికి ఒక థ్రెట్ అనిపించినప్పుడు విత్డ్రా చేస్తుంది కదా. తాబేలు ఏం చేస్తుందంటే ఫుల్గా విత్డ్రా చేస్తుంది, సర్వశః అట్ వన్ టైమ్ ఆల్ విత్డ్రాన్. అండ్ అనదర్ ఆస్పెక్ట్ ఏమిటంటే అది పరిగెత్తి పారిపోదు, నిలబడుతుంది, అటాక్ చేయదు. ఇట్ డజంట్ అటాక్, ఇట్ డస్ నాట్ రన్ అవే, ఇట్ విత్డ్రాస్. అది గొప్పతనం. కాబట్టి గృహస్థు నేను ఇల్లు విడిచిపెట్టి సన్యాసం చేసేస్తానని అనక్కర్లా. ఇంట్లో ఉండి చేయొచ్చు, లేదా ఇంట్లో వాళ్ళ మీద ధూములు అడక్కర్లా. యూ నీడ్ నాట్ అటాక్ ది పీపుల్ ఆఫ్ ది హౌస్. యూ నీడ్ నాట్ రన్ అవే ఫ్రమ్ ది హోమ్. యూ కెన్ స్టే అట్ హోమ్. డోంట్ అటాక్, డోంట్ రన్ అవే, బీ లైక్ కూర్మ. అది సమాచారం. అక్కడికి మొత్తం ఆ దృష్టాంతం చుట్టూ ఉండే సమాచారం అంతా వచ్చేసింది. దీన్ని ఇంద్రియార్థేభ్య అన్నం చూసారా? దీన్ని యోగశాస్త్రంలో ప్రత్యాహారము అని అంటారు. ఆ పదం కూడా సంహరతే అంటే ప్రతి ఆహరతే, సంహరతే. ప్రతి ఆ వచ్చినప్పుడు ఆత్మనేపది రాదు, అదో గ్రామర్ అలాంటి పెట్టి ఆ పదం అలాంటి. ప్రత్యాహారము అన్నా ఉపసంహారము అన్నా ఒకటే. కాబట్టి సో దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్. అల్టిమేట్గా ఏమవుతుందంటే ఈ ప్రత్యాహారము చేసి భోగవాసనలను నిరాకరించిన మహాత్ముడు ఎవడైతే స్థితప్రజ్ఞుడు ఉంటాడో వాడు తెలివిగా ఉన్న సమాధే, నిద్రపోయినా సమాధే, కలగంటున్నా సమాధే. ఇంక వాడి జీవితమే సమాధి. ఎందుకంటే మనస్సు ప్రసన్నమైపోతుంది, కామైపోతుంది. ఎందుకంటే మనస్సు అలజడిగా ఉందంటారు. ఏమిటో తెలుసిన అలజడి? భోగవాసనల్ని బట్టి వచ్చే అలజడే. యూ హ్యావ్ డిజైర్స్ అండ్ యూ హ్యావ్ ఫియర్స్ అండ్ సో టెన్షన్, స్ట్రెస్ ఇవన్నీ పెరిగిపోతాయి. భోగవాసనల్ని బట్టే అలజడి వస్తుంది, ఇంకా వేరే అలజడి ఏమీ లేదు మనస్సుకి. కాబట్టి కారు కొనాలని మీరు డెసిషన్ తీసుకుని చూడండి మనస్సు ఎలా ఉంటుందో. సపోజ్ యూ డిసైడ్ టుడే లెట్ మీ పర్చేజ్ ఏ కార్. కొన్ని మీరు వద్దులండి, నేను ఆశ్రమం ఇంత పకడ్బందీగా ఉంది, లెట్ us హ్యావ్ ఏ కార్ ఫర్ ఇట్, కింద పార్కింగ్ ప్లేస్ ఉంది, ఓ డ్రైవర్ ఏదో పెట్టుకోవచ్చు. కానీ కారు కొనాలని నేను అనుకుంటే పాఠానికి లేటుగానైనా వస్తాను, లేకపోతే మిస్ అయినా అవుతాను. ఇంకా పాఠం దెబ్బతింటుంది. ఈ లెవెల్లో ఉండదు పాఠం, కొంత సంసారం ప్రవేశిస్తుంది దాంట్లో. కాబట్టి ఉంటే దృష్టాంతం ఎందుకు చెప్పానంటే మనస్సులో అలజడి కామనల నుండి భయాల నుండి వస్తుంది. ఇంక దీంట్లో కామనలే ఉన్నాయి, భయాలే ఉన్నాయి. ది పర్సన్ మైండ్ వీడు ప్రాణాయామం చేయక్కర్లేదు, ప్రాణాయామం అక్కర్లేదు మహాత్ముడికి. ప్రాణాయామం ఆవిడికి సాధకుడికి, మహాత్ముడికి అక్కర్లా. ఊరికే అభ్యాసం కోసం చేస్తే చేశారు, అది వేరే సంగతి. కానీ
మనస్సును నియంత్రించడానికి ప్రాణాయామం ఒక స్థాయి చేరిన వాడికి అక్కర్లా. అంత మనస్సు హల్కా అయిపోతుంది, రాగద్వేషాలు బాగా తగ్గిపోతాయి, చాలా కామ్గా ఉంటుంది మనస్సు. అటువంటి స్థితి స్థిరప్రజ్ఞుడు అంటారు. వాడు సమాధిలోకి వెళ్లకున్నా సమాధే. ఎత్ర ఎత్ర మనోయాతి తత్ర తత్ర సమాధయ, దేహాభిమానే గలితే విజ్ఞాతే పరమాత్మని ఎత్ర ఎత్ర మనోయాతి తత్ర తత్ర సమాధయ. ఇది మొత్తం శ్లోకం. దేహాభిమానము తొలగిపోయి, ఎందుకంటే భోగవాసన లేకపోతే దేహాభిమానం తగ్గిపోతుంది. విజ్ఞాతే పరమాత్మని, ఆ పరమాత్మ ఆత్మ తన స్వరూపభూతమైన ఆత్మని తెలుసుకున్నవాడు, వాడు మనస్సు ఎక్కడున్నా సమాధే, మనుషులతో మాట్లాడుతున్నా సమాధే, పుస్తకం చూస్తున్నా సమాధి, ఏం చేస్తున్నా సమాధి. ఆ స్థితి వచ్చేస్తుంది. ఇప్పుడు భాష్యం చూడండి. యదా సంహరతే సమ్యక్ ఉపసంహరతే చ, అది సంగతి. సో చక్కగా పూర్తిగా ఉపసంహారం చేయాలి. సంహరతే, సమ్యక్ ఉపసంహరతే, చక్కగా అంటే ఫుల్గా కంప్లీట్గా ఉపసంహారం చేయాలి. అయం, అయం అంటే ఈతడు, అంటే ఈ సాధకుడు, సాధనావస్థలో ఉంటే సాధకుడు, స్థితిని చేరుకున్నవాడు మహాత్ముడు. అయం జ్ఞాననిష్టాయాం ప్రవృత్తో యతి. ఈ శ్లోకాల్లో కొన్ని సాధ్యనిష్టకి చెప్పారు, కొన్ని సాధన నిష్టకి చెప్పారు, అలా కూడా విడతీశారు. ఇక్కడ భాష్యకారులు దీన్ని సాధన నిష్టలో పారేస్తున్నారు. ఈ రకమైన సాధన సాధకుడికి కావాలి, కానీ మహాత్ములు పొందే స్థితి వాళ్ళకి ప్రత్యేకంగా పరిగెట్టుకుని ఏం చేయనక్కర్లా, కానీ సాధకుడికి అవసరం. కాబట్టి జ్ఞాననిష్టయందు అంటే ఆత్మస్వరూపమును విచారము చేయుటయందు ముందుకు సాగిపోవచ్చున్న, ప్రవృత్త అంటే ఆ పనిలో నిమగ్నుడై ఉన్నాడు, అంటే దాంట్లో ముందుకు అడుగు వేస్తున్నాడు అని అర్థం. ప్రవృత్త. యతి, యతి అంటే సన్యాసి అని అర్థం కాదు, సన్యాసి అనే అర్థంలో వాడతారు, కానీ యతనశీల. యతి అంటే యతనశీల, ఆ ఈలో ఉంది అర్థం. శీలార్థ, శీలార్థే ఏదో నిహి అనో ఏదో అంట. జ్ఞాని నిన్, శీలార్థే నినిహి. ఇది యతి అంటే ఈ ఇన్ను లేదు, గుణిన్లో ఉన్నట్టుగా కాదు, హరిహిలాగా. హరిహి అన్నప్పుడు కూడా శీలార్థమే. హరణశీల, హరణశీల. హరిహి అంటే హరి ఒక ఆయన కూర్చుని ఉంటాడని కాదు. ఆ పరమేశ్వరుని మీరు స్మరిస్తే మీ మనస్సులో ఉండే దోషాలు అవతలకి పోతాయి. అందుకోసం ఆయనకి హరిహి అని పేరు వచ్చింది. సో అలాగా యతి, యతనశీల అంటే సాధనా మార్గంలో ఉన్నవాడు కొంత ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ప్రయత్నం ఎందుకు చేయాలి? ఎందుకంటే అది కొంచెం బ్యాక్ అండ్ ఫోర్త్ ఉంటుంది, కొంచెం ముందుకు అడిగేస్తే వెనక్కి జారుతారు, అప్పుడే సాధన అవుతుంది. ప్రయత్నం చేయాలి. ఊరికి అలా స్మూత్గా వెళ్ళిపోతూ ఉంటే ఇంకా ప్రయత్నమే ఉంటుంది, ప్రయత్నం అక్కర్లేదు. ఇదేం డౌన్ స్లోప్ కాదు కదా, అప్ స్లోప్. గో అప్ ది స్లోప్. నీరు కిందకి పంపించాలనుకోండి, ఎంత ప్రయత్నం చేయాలి? ఏమక్కర్లా. పంపు ఏమైనా పెట్టాలా కిందకి పంపించడానికి? అక్కర్లా, పారపోస్తే కిందకి పోతాయి. పైకి పంపించాలంటే ఏం చేయాలి? ఓ పంపు పెట్టి తోడాలి. దాన్నే ప్రయత్నము అంటే. సో ఇక్కడ కూడా ఆ మనస్సు ఎడల అలా చేయాలి. మనస్సు క్రింది విషయ భోగాలంటే క్రింది ఉంటాయి, క్రింద స్థితి, అధస్థితి, అటువైపు పారిపోతూ ఉంటుంది మనస్సు. అటువంటి మనస్సుని కట్టేసి పై స్థితికి తీసుకెళ్ళాలి, అంటే దాని సోర్స్ వైపుకి తీసుకెళ్ళాలి. సంసారం వైపుకి వెళ్ళిపోతున్న మనస్సుని ఆత్మస్వరూపం వైపుకి తీసుకెళ్ళాలి. దానికోసం పంపు పెట్టి తోడాలి. దాని పేరే సాధన. అందుకోసం యతిహి అనే పదాన్ని ప్రయోగించారు. కూర్మ అంగానీవా సర్వశః, అది అక్కడ ఉన్న పదం, దానికి వివరణ. యథా కూర్మ భయాత్ స్వాని అంగాని ఉపసంహరతి సర్వతః, అది దృష్టాంతానికి వివరణ. యథా ఎలాగైతే, ఇవా ఉంది కదా, అంచేత యథ. కూర్మము అది ఎప్పుడు ఉపసంహారం చేస్తుంది? థ్రెట్ ఉండాలి, అది వెళ్తూ ఉంటుంది, ఇలా ఇలా వెళ్తూ ఉంటుంది. థ్రెట్ ఏదైనా వచ్చిందనుకోండి ఉపసంహారం చేస్తుంది. అదే చెప్తున్నారు. భయాత్, భయము వలన ఉపసంహారం చేస్తుంది. మనం భయం వల్ల ఉపసంహారం చేయక్కర్లేదు, ఉంటే దృష్టాంతంలో చెప్పారు. అలా కాదు మీరు అది కూడా అన్వయిస్తానంటే
ఈ సంసారము అనే భయం వల్ల. అమ్మోయ్ ఈ సంసారంలో పడిపోయి ఉంటే నాశనం అయిపోతాం, వద్దు మనకి అని విత్డ్రా చేసేసుకో. అలా భయపడు. అలాంటి భయం మంచి భయం అది. సంసార భయం. సంసారానికి భయపడాలండి. భోగం ముందుకు వస్తే రోగ భయం కలగాలి. భోగే రోగ భయం. సాధన నుంచి చ్యుతుడనైపోతానేమోనని భయం, జారిపోతానేమోనని భయం. అచ్యుత అని పేరు దేవుడికి. అచ్యుత అని పేరు అంటే దేవుడు జారిపోనివాడు. ఏంటండి జారిపోనివాడిని వేరే చెప్పాలా? మహారాజు గారి దగ్గర సేవకులు ఉంటారు అని వేరే చెప్పాలండి? మహారాజు గారికి పరిచారకులు ఉంటారు అని చెప్పాలండి? చెప్పక్కర్లా. మహారాజు అంటేనే పరిచారకులు ఉంటారు. అలాగే దేవుడికి జారిపోడు అని వేరే చెప్పాలా? జారిపోయేవాడు దేవుడు ఎందుకు అవుతాడు? జారిపోడు, అచ్యుతుడే. కానీ చెప్తా, ఎందుకంటే నేను జారిపోకూడదు అని. విష్ణు సహస్రనామాలు అన్ని విష్ణువు కోసమే కాదు, కొన్ని విష్ణువు కోసం. లక్ష్మీపతి అంటే విష్ణువు కోసం, అచ్యుత అంటే నా కోసం. అలా కొన్ని నామాలు. దయామయ అంటే ఏమిటి? ఆయన దయ ఆయన ఏం చేసుకుంటాడు? లక్ష్మీదేవికి ఇస్తాడా ఏమన్నా దయనే? నా కోసం. ఇట్ ఈస్ ఫర్ మీ. కాబట్టి సహస్రనామాలు అన్నీ దేవుడి కోసమే అనుకున్నారు. దేవుడి పేర్లే అయినా వాటిల్లో. అలాగే అలంకార ప్రియ కూడా ఇందాక నేను చెప్పింది అదే, నా కోసం. ఇప్పుడు మృష్టాన్న ప్రియ ఉంటుంది లలితా సహస్రనామంలో. ఈ మృష్టాన్న ప్రియ అంటే ఆవిడ కోసం కాదు ఆ పేరు, అది నా కోసం. ఆ మృష్టాన్నం ఆవిడకి నైవేద్యం పెట్టి మనం మోహన్ చేయొచ్చు. సో అలా. కాబట్టి అన్ని నామాలు ఈ పైన మీరు నామాలు చదివేప్పుడు ఈ ప్రిన్సిపల్ మనసులో పెట్టుకుని చదవండి. ఏమిటి దేవుడికి వర్తించేవి, ఏమిటి మనకి వర్తించేవి. అచ్యుత అంటే జారిపోనివాడు. అలా జారిపోకూడదు, జారిపోతామేమో అని భయం. ఈ కూర్మానికి భయం ఏమిటి? అటాక్ చేస్తుందేమో అని భయం. అది ఏం చేస్తుందంటే స్వాని అంగాన్ని ఉపసంహరతి సర్వత, అన్ని వైపుల నుండి. ఇటు 4 దిక్కులు, ముందు వెనక. అలాగే మనం కూడా 4 దిక్కులు, క్రింద పైన. 4+2. ఏవం జ్ఞాననిష్ఠ ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః సర్వవిషయేభ్యః ఉపసంహరతే. అన్ని విషయముల నుండి ఇంద్రియములను ఉపసంహారం చేసేస్తారు. ఇక్కడి నుంచి ఇంద్రియోపసంహారము, ఇది పెద్ద ప్రకరణం. ఇది తర్వాతి శ్లోకం, ఆ తర్వాతి శ్లోకం, ఇవన్నీ కూడా ఇంద్రియోపసంహారానికి సంబంధించిన శ్లోకాలు. సో జ్ఞానమునందు నిష్ఠ గలవాడు ఇంద్రియములను, ఇంద్రియార్థముల నుండి, ఇంద్రియము యొక్క అర్థము అంటే సర్వ విషయములు. ఈ పదాలు మీకు తెలిసే ఉంటాయి. కన్ను అర్థం ఏమిటి? రూపము. చర్మము స్పర్శ. ముక్కు గంధం. నాలుక రసం. చెవి శబ్దం. ఇవి ఇంద్రియార్థోంచ ఉపసంహరత. అంచేతనే నేను ఐ డు నాట్ ఎంకరేజ్ డ్యాన్స్ అండ్ ఆల్ దట్. డ్యాన్స్ అంటూ ఉంటారు, కల్చర్ అని, డ్యాన్స్ అని. చాలామంది ఏం చేస్తారంటే, తప్పేమీ కాదు, నేను తప్పు ఒప్పు మాట నేను ఎత్తట్లేదు. ఏదో కూచిపూడని, భరతనాట్యం అని, కథకళని ఏదో డ్యాన్స్లో ప్రవేశపెడతారు. ఈ అమ్మాయి ఏదో ఇంజనీరింగో లేకపోతే మెడిసినో చదువుతూ ఉంటుంది, లేకపోతే 10th క్లాసో ఇంటర్మీడియట్. యవ్వనంలో ఉన్నప్పుడు కొంచెం కాళ్ళు చేతులు బలంగా ఉంటాయి, మోకాళ్ళు నొప్పులు ఇదిగా ఉండవు. కాబట్టి డ్యాన్స్ చేయాలనుకుంటే చేయొచ్చు. 30 ఏళ్ళు వచ్చిన తర్వాత డ్యాన్స్ చేయొద్దని ఎవరో చెప్పక్కర్లేదు, వాళ్ళే మానేస్తారు. కానీ అది కొంత నడుస్తుంది. తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఎంకరేజ్ చేస్తారు. నేను ఏమంటానంటే, నేను ఇచ్చిన సలహా ఇలాగంటే దృష్టి, మన దగ్గర చదువుకున్న విద్యార్థులు అయితే మనం సలహా ఇస్తున్నాం, లేకపోతే ఎందుకు చెప్తాం ఆ సందర్భాన్ని బట్టి. నేనేమంటానంటే, ఎందుకర్రా డ్యాన్సు, సంగీతం నేర్చుకోండి అని చెప్తాను. సంగీతం అంటే పరిస్థితి డ్యాన్స్. ఎందుకంటే మీరు డ్యాన్స్ నేర్చుకున్నారనుకోండి, ఇప్పుడు ఏం చేస్తారు, తర్వాత ఏం చేస్తారు? అరంగేట్రం చేయాలి. ఇంకేం చేస్తారు? డ్యాన్స్ నేర్చుకున్న తర్వాత అరంగేట్రం చేయనంటే కుదరదు. అరంగేట్రం చేస్తారు. కళ అంటారు, దానికి కళ అని పేరు పెడతారు. ఆ కళాకారుడు అంటారు. కళాకారుడు అని కళని పోషించాలంటారు. కళ చాలా గొప్పదంటారు. కళ కోసం కళ అంటారు. ఇలాగ చాలా డైలాగులన్నీ మొదలెడతారు. దాని చుట్టూ ఒక పెద్ద సిస్టమ్ ఒకటి డెవలప్ చేస్తారు. ఐ హ్యావ్ ఎ ఫీలింగ్ దట్ ఆల్ దిస్ ఈజ్ అవాయిడబుల్, అన్నెసెసరీ.
ఎస్పెషల్లీ యంగ్ గర్ల్స్ ఉంటారు, వాళ్ళని దీంట్లో పుష్ చేస్తే, లేదా వాళ్ళందరూ వాళ్ళు వెళ్ళడమో లేదా మనం పుష్ చేయడమో చేస్తే వాళ్ళ నెత్తి మీద మనం ఒక బరువు పెడుతున్నాము. వాళ్ళు దే మే హ్యావ్ టు పే ప్రైస్ ఫర్ ఆల్ దిస్. అంచేత డ్యాన్స్ వద్దే వద్దు. ఎందుకు డ్యాన్సు? హాయిగా సంగీతం మీరు పాడుతుంది, ఇబ్బంది లేని సమాచారం సంగీతం. డ్యాన్స్ ఈజ్ ఏ ప్రాబ్లం అని నేను అంటూ ఉంటాను. దిస్ ఈజ్ హౌ ఐ లుక్ ఎట్ థింగ్స్. అది ఎందుకంటే ఇట్ సమ్హౌ టెన్స్ టు పుష్ ది పర్సన్ ఇంటూ ఏ రాంగ్ వాల్యూ సిస్టమ్. రాంగ్ ఆర్ మేబీ అంత హార్ష్ అక్కర్లేదు, సమ్ అవాయిడబుల్ అండ్ అన్నెసెసరీ వాల్యూస్ కొన్ని ప్రవేశిస్తారు, విచ్ ఐ కెనాట్ అప్రిషియేట్. తర్వాత సన్యాసులు, ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు సన్యాసీస్, వీళ్ళు వెళ్ళి డ్యాన్స్ ప్రోగ్రాంలు ఇనాగరేట్ చేయటం, అరంగేట్రంలో ఆశీర్వచనం చేయటం. ఎందుకు వీడికి సన్యాసికి అరంగేట్రం ఎందుకండి? ఏమైనా అర్థం ఉన్నదండి? అరంగేట్రం లేదు, ఏం లేదు. ఏదో చిన్నపిల్లలు సంస్కృతం డ్రామా వేస్తున్నారంటే పోనీ వీళ్ళు చూసి రావచ్చు. కానీ ఈ అరంగేట్రాలు, డ్యాన్సులు, శోభానాయుడు ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ సన్యాసులకు అనవసరం. గృహస్థులు కళాపోషణ ఏమైనా ఉంటే వాళ్ళకి కావాలేమో, కానీ సన్యాసులకు అనవసరం నా దృఢ విశ్వాసం. అంచేతనే నేను ఐ అవాయిడ్ ఆల్ దీస్ థింగ్స్. ఇది ఇండియాలో సమస్య ఉండదు. ఇండియాలో ఇలాంటి పిచ్చి తక్కువ. ఇది ఎక్కడ వస్తుందంటే అమెరికాలో వస్తుంది. ఇప్పుడు తానా నడుస్తుంది. తానా అంటే కూచిపూడితో ప్రారంభం అవుతుంది. తానా ఇట్ స్టార్ట్స్ విత్ దట్. ఇట్ ఈస్ సపోజ్ టు బి సాక్రోసాంక్ట్, చాలా పవిత్రమైనదిగా చెప్తారు. ఎందుకంటే సినిమా పాటలు, లల్లాయి పాటలు పాడేవాడికి మరి ఇదే పవిత్రం, పార్టీ డ్యాన్స్ చేసేవాడికి మరి ఇదే కల్చరు. దాంట్లోకి సన్యాసులు ఎందుకండి? అనవసరం. తానా ఇన్విటేషన్ ఐ రిఫ్యూజ్. ఎందుకంటే ఇలాగే ఉంటుందని నాకు ఒక ఊహ కలిగి నేను రిఫ్యూజ్ చేశాను. ఆ తర్వాత వాళ్ళు మనం పిలవడం మానేశారు. ఇంకెవరినైనా ఇంకో సన్యాసిని ఎవరినైనా రికమెండ్ చేస్తారా మీరని అడిగారు. నేను ఎవరిని రికమెండ్ చేయను చెప్పాను. సో బెటర్ టు అవాయిడ్ సమ్ ఆఫ్ దీస్ థింగ్స్. జ్ఞాననిష్ఠ ఇంద్రియాన్ని ఇంద్రియార్థేభ్య సర్వ విషయేభ్య ఉపసంహరతే. అన్ని విషయాల నుంచి ఉపసంహారం చేయటమే. యూ హ్యావ్ నథింగ్ టు డూ విత్ ది వరల్డ్. వరల్డ్ ఈజ్ మిథ్య. ఆ లెవెల్లో దాన్ని సాధన చేస్తే యూ గెయిన్ ఇట్. అంతేగాని థోడా ఇధర్ థోడా ఉధర్ అంటే అది ఇట్ వోంట్ వర్క్ లైక్ దాట్. అది తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత ఇది ఉక్తార్థం వాక్యం. ఆ తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత అనే వాక్యానికి అర్థం ఇంతకుముందే చెప్పేమంటున్నారు కాబట్టి చూసుకోండి. వై శ్లోకంలో ఎక్కడో ఉంది. తర్వాతి శ్లోకం. ఈ తర్వాత చూడండి, స్థితప్రజ్ఞ అంటే ప్రజ్ఞలో మీరు స్థిరం ఉండాలంటే మీరు ప్రవృత్తి మార్గంలో ఉంటే స్థితప్రజ్ఞత్వం లభించదు. స్థితప్రజ్ఞత్వం అంటే ఎక్కడుంది? ఈ ప్రజ్ఞ మార్కెట్లో ఉందా, హృదయంలో ఉందా? హృదయంలో ఉంది. కాబట్టి మీరు మార్కెట్లో తిరిగాడుతుంటే హృదయంలో స్థిరత్వం ఎక్కడి నుంచి వస్తుంది? మీకు స్థిరప్రజ్ఞుడు అవ్వాలంటే మీరు మార్కెట్ ప్లేస్లోకి వెళ్ళడం, సంసారం అనే మార్కెట్ ప్లేస్ వెళ్ళడం మానేసి హృదయము అనే ఆ అమృత స్థానంలో నిలిచి ఉండాలి. కాబట్టి స్థితప్రజ్ఞ నివృత్తిమూల, అదొక సిద్ధాంతం. అది నివృత్తి పరాయణుడుగా ఉంటాడు స్థితప్రజ్ఞుడు. అది నివృత్తి మూలక స్థితప్రజ్ఞత, అది దాని లెక్కది. అది ఇక్కడ బాగా బోధిస్తున్నారు. ఇప్పుడు చెప్పిన శ్లోకమే కాకుండా తరువాతి శ్లోకం కూడా వినివర్తంతే అంటున్నారు. నివృత్తి ప్రధానమైనటువంటి స్థితప్రజ్ఞని ఇంట్రడ్యూస్ చేశారు ఈ వెర్సులో. తరువాతి వెర్సులోను ఆ తరువాతి వెర్సులోను ఇట్ ఈస్ ఫర్దర్ టేకెన్ ఫార్వర్డ్. దానికి అవతారిక. తత్ర విషయాన్ అనాహరతః ఆతురస్యాపి ఇంద్రియాణి నివర్తంతే కూర్మాంగానివా సంహ్రియంతే. ఇవి ఓ పూర్వపక్షం. ఇప్పుడు స్థితప్రజ్ఞుడు అవ్వాలంటే ఏం చేయాలండి? అన్ని ఇంద్రియములను కూర్మము వలె ఉపసంహారం చేసేసుకుని ఉండాలి. అయితే మన ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉన్న వాళ్ళందరూ స్థితప్రజ్ఞుడే. ఆతుర అంటే రోగి. రోగం వచ్చి మంచం పట్టేసిన వాడు స్థితప్రజ్ఞుడే. ఎందుకంటే కోర్వహ అంగా నీవా, అదే కదా కావలసింది నీకు. వాడు చేతులు కాళ్ళు కూడా కదపట్లేదు, ట్యూబుల మధ్యలో కూర్చుంటున్నాడు.
వాడు మంచినీళ్ళు తాగాలంటే ఓ ట్యూబ్ ఓపెన్ చేస్తాడు, గాలి పీల్చడానికి ఇంకో ట్యూబ్. ఇంకా స్థితప్రజ్ఞత్వం కాకపోతే ఇంకేముంది? అదే ఉపసంహారం, స్థితప్రజ్ఞత్వం కాదు, ఇంద్రియ ఉపసంహారమే. కాబట్టి అయం స్థితప్రజ్ఞ అనొచ్చా? ఎందుకంటే కూర్మస్థితి, కూర్మోపసంహారము అదే కనుక స్థితప్రజ్ఞత అయ్యే పక్షంలో ఆతురస్యాపి కూర్మాంగాని ఇవ సంహ్రియతే ఇంద్రియాన్ని నివర్తంతే. రోగగ్రస్తుడికి కూడా ఇంద్రియములన్నీ నివర్తం అయిపోతాయి. అనాహరత విషయాన్ అనాహరత. ఆహారం అంటే కంటికి ఆహారం రూపం, చెవికి ఆహారం శబ్దం, నాలుకకి ఆహారం షడ్రసాలు, ఇవి ఆహారం. ఈ అంటే స్వీకరించటం. వీడు విషయాలని వేటిని స్వీకరించట్లేదు. ఆఖరికి సిగరెట్ కూడా మానేశాడు. సిగరెట్ తాగే వాళ్ళు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో సిగరెట్లు మానేస్తారు, అక్కడ తాగనివ్వరు కదా, మానేస్తారు. నాకు ఒక ఆయన తెలుసు, ఆయన పొడుం పీల్చేవారు, పొడుం బాగా పీలుస్తూ ఉండేవారు. పొడుం పీల్చడం శిష్టాచారం అని ఇదో పిచ్చి. పొడుం పీల్చడం శిష్టాచారం ఎలా అవుతుంది? పొగాకే కదా, ఏదైనా పొగాకే, నికోటిన్నే, బ్లడ్లోకి నికోటిన్ వెళ్ళటం అల్టిమేట్ గోల్. సిగరెట్ తాగితే ఏమిటవుతుంది? బ్లడ్లోకి నికోటిన్ పోతుంది. పొడుం పీలిస్తే ఏమిటవుతుంది? బ్లడ్లోకి నికోటిన్ పోతుంది. పాన్ మసాలా అదేదో అంటారు గుట్కా, అదే అప్పుడు అది అంతే. అన్నీ నికోటిన్ బేస్డ్ దురలవాట్లేవి. నికోటిన్ తినేదానికి పొగ అయితేనేమి, పొడం అయితేనేమి. శిష్టాచారం అనేది పొరపాటు, అది తప్పది. ఏదో అలా వచ్చింది, ఎందుకు వచ్చిందో వచ్చింది. ఆయన పొడం మంచివారు పాపం, ఆయన పొడం పీల్చేవారు. పొడం పీలుస్తుంటే ఆయనకి అనారోగ్యం చేస్తుంది, హార్ట్ ప్రాబ్లం ఏదో వచ్చింది. ఊరికే పొగాకుని వాడుతుంటే హార్ట్ ప్రాబ్లం రాక అన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. మొత్తానికి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ నుంచి తప్పించుకోలేడు. పొగాకు వెంటబడ్డవాడు ఆ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లోకి పోవాల్సి ఉంటుంది. అదేదో వస్తుంది, వచ్చినప్పుడు గట్టిగా వస్తుంది. దాంట్లో ఆయన్ని 10 రోజులు 15 రోజులు అట్టు పెట్టారు. ఆ పొడిన డబ్బా ఇక్కడెక్కడో పెట్టుకుంటారు, అది తీసి అవతల వారేశారు. డాక్టర్ దాన్ని తీసి అవతల వారేశారు. ఇంకా పొడలేదు, ఏం లేదు. మంచం మీద పడున్నాడు, చేతులు కళ్ళు కదపడానికి లేదు. తర్వాత పొడం వాళ్ళు సప్లై చేయలేదు. 15 రోజుల తర్వాత పోయింది అలవాటు. ఇంకా తర్వాత మానేశారు. ఆ తర్వాత కలిసి వెళ్ళి నమస్కారం చేసి ఆయనే చెప్పారు, పొడం మానేశాను, ఈ రోగం నా కోసమే వచ్చింది, చాలా సౌఖ్యం కలిగింది, పొడం అనేది అవతలకు పోయింది. సో అనాహరత, ఏమీ ఆహారం కూడా తీసుకోడు, నోట్లో ఏమీ వేసుకోడు, కంటితో ఏమీ చూడవు, పెర్ఫ్యూమ్స్ ఉండవు, ఏముండవు, అన్నీ ఉపసంహారం అయిపోయి ఉన్నాడు. కాబట్టి వీడు స్థితప్రజ్ఞుడా అంటే నో. ఎందువల్ల? నతు తద్విషయో రాగ. వీడు తిండి అయితే మానేశాడు, కానీ తినడానికి వీలు లేక తిండి మీద ఉండే రాగం పోయిందా? లేదు. కాబట్టి వీడు స్థితప్రజ్ఞుడు కాదు. అలాగే మిగతాది కూడా. ఎందుకంటే తద్విషయ రాగ, ఆ భోగ వస్తువులకి సంబంధించినటువంటి అటాచ్మెంట్, ఇంటెన్స్ డిజైర్ పోలేదు. హీఈస్ వెయిటింగ్ ఫర్ అన్ ఆపర్చునిటీ. ఆతురస్య. అలాగే అయ్యప్ప దీక్షలో ఉంటారు 40 రోజులు, వాళ్ళని కూడా మీరు దృష్టాంతంగా ఇవ్వచ్చు. ఆయన శంకరులు ఆతురస్య అన్నారు. ఆతురుడు అంటే రోగిని దృష్టాంతంగా ఇచ్చారు. అయ్యప్ప దీక్షాపరులను కూడా దృష్టాంతంగా ఇవ్వచ్చు. అయ్యప్ప అక్కర్లేదు, సిమిలర్ దీక్షలు. ఒక మండలం రోజులు అంటే 40 రోజులు వాళ్ళంత మహర్షులులాగా అయిపోతారు. కింద పడుకుంటారు, చన్నీళ్ళు స్నానం చేస్తారు, సిగరెట్లు తాగరు, ఇంకోటి తాగరు, ఏమీ తాగరు, భోజనం చాలా మడిగా చేస్తారు, చాలా పవిత్రంగా చేస్తారు. కానీ 41వ రోజు వెళ్ళిపోయి ఆ బార్ల మీద పడిపోతారు. పడిపోయి వీడేనా, ఆ భక్తుడు వీడేనా అని ఆశ్చర్యం కలుగుతుంది. అలా అయిపోతారు. అందరూ అలా కాదు, కొంతమంది అలా ఉంటారు. కాబట్టి అది స్థితప్రజ్ఞత కాదు. అది స్థితప్రజ్ఞత కాదు. అదొక ఇష్యూ సెటిల్ చేయాలి. దట్ ఈజ్ ఎ పాయింట్ విచ్ హ్యాస్ టు బి సెటిల్డ్. ఇది ఉచ్యతే. స కథం సంహ్రియతే. ఆ రాగాన్ని వెనక్కి లాగాలి, ఇంద్రియాలను వెనక్కి లాగాలి, దమం. ఆ ఇంద్రియ భోగముల మీద ఉండే రాగాన్ని తీసిపారేయాలి, శమం. అది ఎలాగా అంటే నివృత్తి మూలక స్థితప్రజ్ఞ చెప్తున్నారు. చాలా మంచి శ్లోకం, డిఫికల్ట్ వెర్స్. అంటే డిఫికల్ట్, సో మెనీ గుడ్ పాయింట్స్ ఆర్ ఇన్వాల్వ్, డిఫికల్ట్ టు ఎక్స్ప్లెయిన్ నేను ఆర్డర్లీ వే. తెలుసుకోవటం డిఫికల్ట్ ఏం కాదు. అందాము. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జ్యం. అక్కడ ఆపాను, ఎందుకంటే అక్కడికి సెంటెన్స్ ఆఖరు.
రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. అది రెండో సెంటెన్స్. అందాము. నిరాహారస్య భోగములను స్వీకరించని దేహిన మానవునకు రసవర్జం రాగమును మినహాయించి విషయా భోగవస్తువులు వినివర్తంతే నివృత్తి అగుచున్నవి. వీడు దేహి అంటే మానవుడండి. ఎటువంటి మానవుడు? నిరాహారస్య ఏమీ స్వీకరించటం లేదు, తినటం లేదు, చూడటం లేదు, ఆగ్రానించ ఏమీ చేయట్లేదు, అలా పడున్నాడు. నిరాహారస్య. ఎందుకు పడున్నాడు అంటే ఏమో ఎందుకు పడున్నాడు. ఏకాదశి ఉపవాసం కాబట్టి పడుండొచ్చు రోజు ఆ రకంగా ఏమీ తీసుకోకుండా. లేకపోతే ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చేరబట్టి పడు ఉండొచ్చు. లేకపోతే ప్రభుత్వం వాళ్ళు అరెస్ట్ చేసి జైల్లో పెట్టినందుకు వల్ల పడు ఉండొచ్చు. లేకపోతే వీడంతటా వీడే మండల దీక్షనో ఏదో దీక్ష ఒకటి పెట్టుకుని ఈ దీక్ష తప్పితే ఆ దేవత దండం పట్టుకుని చంపేస్తుందేమో అని భయం చేత పడు ఉండొచ్చు. కుచ్బీ హో. నిరాహారస్య దేహిన ఏమీ తీసుకోవట్లేదు. ఆహారం అంటే తీసుకోవటం అంటే ఇంద్రియములతో భోగాలను వేటిని ఆస్వాదించట్లేదు. అప్పుడు ఏమవుతుందండి? విషయాహ వినివర్తంతే. ఇంద్రియ భోగాలు వెనక్కిపోతాయి. వీడు తీసుకుంటేగా ముందుకు రావడానికి వెనక్కిపోతాయి. నివృత్తి అయిపోయింది. రసవర్జ్యం. రసం అంటే రాగం. రాగము నివృత్తి అయిందా? నో. రసవర్జ్యం ఎక్సెప్ట్ రాగా. అంటే రాగా ఈజ్ నాట్ గాన్. అప్పుడు స్థితప్రజ్ఞుడు అయిపోతాడా? అవడం. మరి రాగం కూడా పోవాలంటే ఏం చేయాలండి? అస్య రసోపి అందాము. అస్య వీనికి రసోపి రాగము కూడా పరం సర్వాతిశాయి అగు ఆత్మను దృష్ట్వా దర్శించి నివర్తతే తొలగిపోవును అంటే నివృత్తమగును. మనం నివృత్తి గురించి మాట్లాడుతున్నాం. నివృత్తి అనే మాటలు పట్టుకున్నాం కదా. చేతనే వినివర్తంతే నివర్తతే. ఆ నివృత్తి అనే పదాన్ని నివృత్తి మూలక స్థిత ప్రజ్ఞత 2 సార్లు వచ్చింది నివృత్తి అనే పదం శ్లోకంలో. రాగం పోవాలండి. బాహ్యంగా విత్డ్రాయల్ అన్నది ఇట్స్ ఎ బిగినింగ్, బట్ అల్టిమేట్లీ ది గోల్ ఈజ్ రాగం పోవాలి. రాగం పోయిన తర్వాత బాహ్యం విత్డ్రాయల్ బికమ్స్ అన్ఇంపార్టెంట్. మీరు విత్డ్రా చేసినా చేయకపోయినా పర్వాలేదు. రాగం పోవాలి. ఇప్పుడు డయాబెటీస్ వాడు ఉన్నాడు అనుకోండి. డయాబెటీస్ వచ్చిన ఆయన షుగర్ తగ్గించండి అని చెప్తా. షుగర్ వీడు షుగర్ అంటే వీళ్ళు అనుకుంటారు పంచదార అనుకుంటారు. షుగర్ అంటే పంచదార కాదు. షుగర్ అంటే కార్బోహైడ్రేట్ అని అర్థం. అన్నం తిని పంచదార మానేస్తే ఏం వర్కౌట్ కాదు. కాబట్టి కార్బోహైడ్రేట్ అని చెప్పాలి. డాక్టర్లు కూడా కార్బోహైడ్రేట్ తగ్గించండి అని చెప్పాలి, షుగర్ తగ్గించండి అని కాదు. షుగర్ తగ్గించండి అంటే వీడు లిటరల్గా SUGAR తీసుకుని నేను ఇంకా పంచదార వేసుకుని బెల్లం వేసుకుని తాగుతానంటాడు. కాదు, అది ఎలా కుదురుతుంది? ఎనీవే, సో డయాబెటీస్ పేషెంట్ ఉంటాడు, కార్బోహైడ్రేట్ తగ్గించమంటారు. తగ్గించమంటే మన అందరికీ కూడా దేర్ ఈజ్ ఎ క్రేవింగ్ ఫర్ కార్బోహైడ్రేట్. రసం అంటే క్రేవింగ్ అంటే దట్ ఈస్ ది వర్డ్. అటాచ్మెంట్ అని అన్నాను నేను, దట్ ఈజ్ నాట్ ది వర్డ్. క్రేవింగ్. వి క్రేవ్ ఫర్ కార్బోహైడ్రేట్. బాడీ సిస్టము ఎడిక్ట్ అయిపోయి ఉంటుంది, కార్బోహైడ్రేట్ ఎడిక్షన్ ఉంటుంది. వి క్రేవ్ ఫర్ కార్బోహైడ్రేట్. ఆ క్రేవింగ్ ఉంటుంది, అది ఉంటుంది, అది ఇబ్బంది అవుతుంది. అందుకోసం ఏం చెప్తారంటే మీరు కేర్ఫుల్గా ప్లాన్ చేసుకోండి, మీ భోజనాన్ని ప్లాన్ చేసుకోండి అని ఒక ఏదో షెడ్యూల్ అది ఇచ్చి ఆ క్రేవింగ్ నుంచి బయటపడండి అని చెప్తారు. వీడు కనుక నిష్ఠ గలవాడైతే వితిన్ 15 days 1 month ఆ షెడ్యూల్ని, ఆ రెజిమన్ భోజనం చేసే పద్ధతిని పాటిస్తే, అంటే కూరలు ఎక్కువగా తినాలి. అన్నంలో కూర కలుపుకోకూడదండి, కూరలో అన్నం కలుపుకోవాలి. సో తోటకూర కూర వడ్డించుకుని ఓ చిన్న పిసర అన్నం దాంట్లో కలుపుకుని తినేసేది. తోటకూరలో ఆయిల్ తక్కువ ఉండాలి, చక్కగా పోపు అది పెట్టుకుని రుచిగా తయారు చేసుకుని స్టీమ్ తోటి దాంట్లో అన్నం వేసుకుని కలుపుకు తినాలి. అలా తినాలి. డయాబెటీస్ అంటే మరి కొంచెం ఎక్సర్సైజులు అవి చేస్తూ ఉండాలి. అది ఒక 15 రోజులు 4 రోజులు జాగ్రత్తగా చేస్తే ఆ కార్బోహైడ్రేట్ క్రేవింగ్ పోతుంది.
అది రసం రసం పోయిందంటే అలాంటిదేదో మనం చేయాల్సి ఉంటుంది ఇక్కడ. సంథింగ్ లైక్ దట్ వీ హ్యావ్ టు డూ. ఆ భోగ వాసనలను సంసారమునందల ఆసక్తిని తీసేయటం కోసం వీ హ్యావ్ టు డూ సంథింగ్ ఆఫ్ దట్ కైండ్. ఏమిటంటే ఆత్మదర్శనము, పరం దృష్ట్వా నివర్తతే. సో ఇప్పుడు ఇది ఎలాగంటే ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నట్లయితే మనకి ఆ క్రేవింగ్ పోతుంది. ఇప్పుడు చూడండి, ఫుడ్ ఉంది. ఫుడ్లో మనం ఫుడ్ ఎందుకు తీసుకుంటున్నాము అంటే ఒక సైకలాజికల్ ఒక ఈగో ఉంటుందే, ఆ ఈగోని పెంచి పోషించటం కూడా ఫుడ్లో భాగంగా ఉందా, లేక శరీర యాత్ర కోసం ఫుడ్ తీసుకుంటున్నామా అని ఆలోచించాలి. మనం జనరల్గా ఏం చేస్తామంటే శరీర యాత్ర కోసం ఫుడ్ అనే స్థితి ఉండదు.